వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ఆయన జల్లవారిపేటలోని అభాగ్యుడు నేరేడుమిల్లి ఏడుకొండల గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రాహ్మణార్పణ పథకం ద్వారా అందించే ఉచిత క్యారేజీని ఏడుకొండలకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు తాళ్లరేవు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఎటువంటి ఆదరణ లేని అభాగ్యులను ప్రతిరోజు భోజన సౌకర్యం కల్పించడంతో 2 లక్షల రూపాయలు గృహాన్ని నిర్మించి ఇవ్వడం క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకుడు దూడిపూడి వెంకటరమణ, వార్డ్రేవ్ వీరబాబు పాల్గొన్నారు. అంటే అక్కడక్కడనే మరి ఏమి లేని వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, ఓకే ఓకే అందరూ సింగిల్ అయినా రాయప్రాజు గారు ఎవరు లక్ష్మి అనే అమ్మాయి ఈ హైవేలో గత 3-4 నెలల క్రితం యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా సొసైటీలో సభ్యురాలు అయినందున తనకి సొసైటీలో అకౌంట్ ఉన్నందు వలన సొసైటీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ 15 రూపాయలు ప్రతి సంవత్సరం బెనిఫిషియరీ ద్వారా కట్టించుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం సహకార సంఘం నుంచి ఈరోజు వారికి డెత్ అయిన కారణంగా సుమారు 2 లక్షల రూపాయల చెక్కు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. ఏదైతే సహకార సంఘం ఉందో మరి మంచి స్కీమ్ ఇది కూడా. ఎందుకంటే ప్రతి సభ్యునికి కూడా సంవత్సరానికి 15 రూపాయలు కట్టించుకుని 2 లక్షల వరకు కూడా మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేయటం చాలా శుభసూచకం. దాంట్లో ఈరోజు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం మన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ వారి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండా విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం వనము రమణ, ఒకపల్లి అప్పారావు, ధనరాజు, స్కూలు వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమతి రామానకయ్యమ్మ జిల్లా ప్రజాప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మొదటగా ప్రధాన ఉపాధ్యాయుల వారికి నమస్కారాలు, ఉపాధ్యాయులకు. అలాగే ఈరోజు మరి కిరణ్ హాస్పిటల్ నుంచి బాలబంధు అనే ప్రోగ్రామ్ ని మా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6th నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేత్ర పరీక్ష చేయడం జరుగుతుంది కిరణ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో. ఆ కార్యక్రమం మరి మన పాఠశాలలో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కిరణ్ హాస్పిటల్ వారు నాగేశ్వరరావు గారికి, అలాగే వాళ్ళ టీంకి పాఠశాల తరఫున, పాఠశాల హెచ్ఎం గారి తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ప్రతి ఊర్లోని ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా ఫ్రీగా కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన కళ్ళజోళ్ళు అన్ని కూడా హాస్పిటల్ ద్వారా ఫ్రీగా ఇస్తున్నామండి. అలాగే ఎవరికైనా కూడా స్పెషాలిటీ సర్జరీస్ పట్టినా కూడా ఏ కార్డు లేకుండా ఫ్రీగా చేస్తాం అనమాట అండి. ఈ ప్రోగ్రాం పేరు బాలనేత్ర బంధు. ఈ రోజు తాళ్లరేవు గవర్నమెంట్ హై స్కూల్లో చేస్తాం అనమాట అండి. హెచ్ఎం గారు అలాగే స్కూల్ టీచర్లు అందరి సహకారంతో మేము కాకినాడ నుంచి ఉదయం ఈ రోజు 8 మంది స్టాఫ్ వచ్చామండి. ఈ రోజు పిల్లలందరికీ కూడా క్యాంప్ చేసి ఫ్రీగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఉచితంగా ఫ్రీ ఐ క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. దీన్ని మీరు ఇన్స్పైర్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్లోని, మీ గ్రామంలోని మేము చేసే ఫ్రీ సర్వీస్ ఉపయోగించుకుంటారని, అందరికీ కూడా అంధత్వాన్ని నివారించడానికి అందరూ కూడా ఒక టీమ్ గా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మండలం
కొదమడుగు పంచాయతీ బండ్లదొడ్డి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందారు. బండ్లదొడ్డి అటవీ ప్రాంతంలో అడవి మృగాల కొరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లకు తగిలి 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరితో పాటు ఒక పంది మృతి చెందింది. బండ్లదొడ్డికి చెందిన మామిడి తోట యజమానులు నాదముని, బాలాజీ, సీను వారి మామిడి తోటలో పందుల కోసం ఆదివారం రాత్రి కరెంటు పెట్టారు. వీరు కరెంటు వైర్లను గమనించక వాటిపై పడడంతో వీళ్ళిద్దరూ మృతి చెందినట్లు సిఐ కత్తి శ్రీనివాస్ తెలిపారు. ఈ దినం మార్నింగ్ రాబడిన సమాచారం మేరకు కొదలమడుగు పంచాయతీ బండ్లదొడ్డి గ్రామంలో 2 వ్యక్తులు గోవిందయ్య, పుట్టి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయినారని రాబడిన సమాచారం మేరకు అక్కడ శ్రీనాపతి వెళ్ళడం జరిగింది. అది బండ్లపల్లి మామిడి తోటలలో ఉంది. వీళ్ళు పనుల కోసం మామూలుగా పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది. ఇది ప్రైమరీగా దాని మీద వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్తో కంప్లైంట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెస్కో చైర్మన్ ప్రతాప్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. రెస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ కొందరు వ్యక్తులు ప్రజల వద్ద నుండి 2 లక్షల నుండి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. రెస్క్యూలో ప్రస్తుతం ఎలాంటి కొత్త నియామకాలు లేవని, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందాలని ఎవరు చెబితే నమ్మరాదని ఆయన స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా నియామకాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం కంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిలిచిన వెంటనే వచ్చినందుకు, టైం తక్కువ ఉన్నా కూడా వెంటనే వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాతోటి ఈ కమిటీకి అంతా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈరోజు రెస్కో చైర్మన్గా అయినా లేకుంటే పాలకవర్గం అయినా మేము ఉన్నామంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. దీనికి గాను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బట్ కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అదన్నీ క్లియర్ అయిన తర్వాత అని చెప్పి ఒక పీరియడ్ తీసుకొని తర్వాత మీకు అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం, ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఆలోచనతో ప్రెస్ మీట్ లేట్ చేశాము. కానీ ఈరోజు అనుకోకుండా ఒక సందర్భం వల్ల మిమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమంటే, రెస్కోలో ఇది ఒక సహకార సంస్థ. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధమైన కండిషన్స్ పాటించకుండా 2021కి లైసెన్స్ అయిపోతే లైసెన్స్ రెన్యూవల్ కూడా చేయకుండా, ఏ విధమైన సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవ్వకుండా, ఎక్కడ ఎస్ఆర్లో కూడా సిగ్నేచర్స్ లేకుండా విచ్చలవిడితనంగా ఉద్యోగాలు అనేది కల్పించారు. దానివల్ల ఎక్కడ ఏమేమి జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఉద్యోగాలు అయితే ఒక సిస్టమ్ ప్రకారం లేకుండా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు. అది ఇప్పుడు ఉంటుందో ఊడుతుందో లేని పరిస్థితుల్లో ఉంది. మేము ఆ 51 రిపోర్ట్ ప్రకారం మేమైతే ఆ రిపోర్ట్ని ఆమోదించాము. దాని ద్వారా వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకునే ఆస్కారం ఉంది. దెందులూరు నియోజకవర్గంలోని కొప్పాక గ్రామంలో టీడీపీ నాయకులు, వైసీపీ ఇన్ఛార్జి కొటారు అబ్బాయి చౌదరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అబ్బాయి చౌదరి చేసిన మట్టి, ఇసుక అక్రమాలను ప్రజలకు తెలిసిందేనని విమర్శించారు. ఓటమి తరువాత లండన్కు పారిపోయిన ఆయనకు చింతమనేని గారిపై మాట్లాడే అర్హత లేదని తెలిపారు. ప్రజలతో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభాకర్ గారిని విమర్శించడం అబ్బాయి చౌదరికి సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసి ఫేజ్ 1లో ఒక 5 లక్షలు, ఫేజ్ 2లో ఒక 3.5 లక్షల రూపాయలు తీసుకొచ్చాము. మరి ఇది అభివృద్ధి కాదంటారా? మరి అప్పట్లో మీరు ఉన్నప్పుడు మీ ఏలుబడిలో ఇది చేస్తే నాడు నేడు శాంక్షన్ అయితే కనుక నేనే ఉన్నాను అక్కడ. ఒక నాయకుడిని తీసుకొచ్చి ఈయన కాంట్రాక్టర్ గారు బాగా కడతారు అని చెప్పి ఇది చేశారు. మరి ఆ కాంట్రాక్టర్ గారు ఎంత బాగా కట్టారు మీరు ఒకసారి హై స్కూల్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ మొండిగా పడి వదిలేసిన బిల్డింగ్లు, రూమ్లు కనపడుతూ ఉంటాయి. మరి మీ ఏలుబడిలో మీరు ఎంత బాగా చేశారు అనేది మీరు కొప్పాకలో అభివృద్ధి ప్రశ్నించేటప్పుడు గత 3.5 సంవత్సరాల్లో మీరేం చేశారో కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. సంతోషం. ఒకవేళ ఇటువంటిది ఏదన్నా ఉండుంటే కనుక మేము దాన్ని ముందరికి తీసుకెళ్ళి ఎక్కడైతే పనులు ఆగినాయో అక్కడ నుంచి ముందరికి తీసుకెళ్ళి కొప్పాకను అభివృద్ధి చేసి చూపించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ముందరే ఉంటాము. దాచుకుని దోచుకోవడం కోసం జానంపేట బాబు గారికి ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు. అదే కాంట్రాక్టు సబ్ కాంట్రాక్ట్ కింద భోగాపురం ప్రెసిడెంట్
కొడుకు అయినటువంటి రమేష్ చేశాడు. చేయటం కూడా కింద నుంచి పునాదుల వరకు చేసి ఇవాళ గడ్డి మొలిసింది వాటిల్లో. అది దోచుకోవటం, తీసుకోవటం, దాచుకోవటం అంటే ఎంత ఖర్చు పెట్టారో ఇంకా ఎంత దోచుకున్నారు అనేది ఏపీసీ గారు తీశారు. దాంట్లో వివరాల ప్రకారం మొత్తం కూడా ఉంది. దాచుకున్నది ఎవరో దోచుకున్నది ఎవరో కొప్పాకులో తెలుసు. అలాగే ఇవాళ మొన్న చేసినటువంటి కరెంట్ ఆఫీస్కి మళ్ళీ కొత్తగా రాయేశారు, కొబ్బరికాయ కొట్టారని చెప్తున్నారు. మీరు ఎలా చేశారో దాన్ని గవర్నమెంట్ ద్వారాగా తీసుకోవడానికి ఎకరానికి 30 లక్షల రూపాయల కాడికి కాంట్రాక్టు బేసిక్గా పొలం ఉన్న వ్యక్తికి ఇవ్వటానికి అబ్బాయి చౌదరి గారు వాళ్ళ నాన్నగారికి 7 లక్షల లంచం అడిగాడు ఆయన. ఈరోజు కూడా ఆ పొలం యజమానిని అడగండి మీరు. ఆయన సరైన ముసల్మాన్, అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమానండి. ఇదే అబ్బాయి చౌదరి గారు వాళ్ళ నాన్నగారు లంచం అడిగితే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకుని తీసుకున్న మాట వాస్తవం కాదా? బాపట్ల జిల్లా చీరాలలో వృక్ష నరికివేతపై విచారణ జరపాలని 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ జాయింట్ కలెక్టర్కు అర్జీ అందజేశారు. పీజీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో ప్రజల తాగునీటి చెరువు చుట్టూ ఉన్న పెద్ద వృక్షాలను ఎటువంటి కౌన్సిల్ అనుమతి లేకుండా నరికివేసి మున్సిపల్ అధికారులు, చైర్మన్ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కౌన్సిల్ ఆమోదించిన 35 అంశాలను మినిట్స్లో తారుమారు చేసిన ఘటనను కూడా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చున్నాను. జేసీ గారు అందుబాటులో ఉన్నారు. ఎటువంటి కౌన్సిల్కి ఇంటిమేషన్ లేకుండా, ఎవరికి కూడా తెలియపరచకుండా ఆ మొక్కలు పెద్ద పెద్ద మానులుగా తయారై ఉంటే అన్యక్రాంతంగా వాటినన్నింటినీ నరుక్కొని అమ్మేసుకున్న వైనం చీరాల పురపాలక సంఘంలో జరిగి ఉన్నది. చెట్లు వల్ల కాలుష్య నివారణ జరిగి పర్యావరణ రక్షణ కోసం, పర్యావరణ సమతుల్యం కోసం ఉపయోగపడతాయి. అలాంటిది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ రకంగా చెట్లుని నరుక్కునే ధోరణి కరెక్ట్ పద్ధతి కాదని తెలియపరుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఇది ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొట్టమొదటి అంశం. అలాగే రెండో అంశం, శ్రీయుత చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి సమక్షంలో 29/9/2025న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 35 అంశాలతో ఎజెండా సర్వ్ చేయడం జరిగింది. 35 అంశాలు ఆ రోజు ఎమ్మెల్యే గారి సాక్షిగా 35 అంశాలని పాస్ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు నిరంకుశ పాలనతో లోపల 35 అంశాలు పాస్ చేస్తుంటే మినిట్స్ బుక్లో కొన్ని అంశాలు రద్దుపరిచారని చెప్పి రాయటం జరిగి ఉన్నదని మా యొక్క దృష్టికి వచ్చినది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 23వ తారీఖు 4వ నెల 2025న మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారి మీద ఏదైతే ఈ పురపాలక సంఘంలో, చీరాల పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మానం ప్రకటించారో అది కాదు. ఈరోజు కోరం లేకుండా ఆగిపోవడం అనేది, మీటింగ్ ఆగిపోవడం అనేది అవిశ్వాసంగా మీరు రెఫరెండంగా. బాపట్ల రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి రైలులో పోలీసులు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల తనిఖీలలో భాగంగా ఎస్పీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం పొన్నూరు నుండి చీరాల వరకు ట్రైన్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి పట్టుబడిందని అధికారులు తెలిపారు. ఎస్బీసీఐ రాంబాబు మాట్లాడుతూ గంజాయి రవాణా చట్టవిరుద్ధమని, అడ్డుదారుల్లో డబ్బు సంపాదించేందుకు ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అరే బాబు పోరా మళ్ళీ మేడం గారు వాడు వాడు
పల్నాడు జిల్లా మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పలువురు వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీకి పీఏలుగా పనిచేసిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు డబ్బులు ఇచ్చానని బాధితులు తెలిపారు. చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న, ఇతర వైసీపీ నేతలు అలాగే దోర్నాల బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే బెదిరింపులు వస్తున్నాయని వారు ఆరోపించారు. వరుస ఫిర్యాదులతో రజని అనుకూల వర్గం డైలామాలో పడిందని సమాచారం. నాకు ఒక డాక్టర్ ఉన్నాడు, మా దోర్నాల్లో పనిచేసిన డాక్టర్. అతను నూజెట్లో పోస్టింగ్ వచ్చింది. ఆ డాక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అతను చెప్పాడు, ఈ గణేష్ ఇట్లా పోస్టులు పెడుతున్నారా, నువ్వు కూడా అప్లై చేసుకోమని. ఇలా నేను ఒక్కరిని, నాతో పాటు మా దోర్నాల్లో ఒక 2 కట్టారు, మార్కాపంలో ఒకళ్ళు, నాకు తెలిసి ఒక 10-15 మంది కట్టారు. అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్, ఒకళ్ళకి ఫార్మసిస్ట్ పోస్ట్, ఒకరికి ఎంఎన్ఓ, ఒకరికి యూడీసీ, ఇట్లా పోస్టులు, ఒకరికి స్టాఫ్ నర్సు, అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అమౌంట్ ఫిక్స్ చేసి తీసుకున్నారు. అమౌంట్ విడతల వారీగా తీసుకున్నారండి. ఫస్ట్ డైరెక్ట్ మేడాన్ని పరిచయం చేయించి మాట్లాడిన తర్వాత చిలుకూరుపేటలో తీసుకున్నారు. తర్వాత దోర్నాలు మా ఇంటి దగ్గరకు వచ్చారు గణేష్ వారు. తర్వాత ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశాను. శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు నాకు ఫోన్లు చేసి, అదే గణేష్ గారి సెల్ నుంచే చేశారు. డైరెక్ట్ నా నెంబర్కి అయితే ఫోన్ చేయలేదు. నేను గణేష్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి గణేష్ మొబైల్ నుంచే ఫోన్ చేసి, అయిపోద్ది కృష్ణ, పని అయిపోద్ది, నేను మేడంతో చెప్పాను, ఒక వారం ఓపిక పట్టు, 10 రోజులు ఓపిక పట్టుకో, నీకు ఖచ్చితంగా అయిపోతుందని చెప్పారు. నాకు డైరెక్ట్ పిఏ నుంచి అక్కడ పోస్ట్ అప్లై చేసిన ప్రిన్సిపల్ కూడా కాల్ చేయించాడు. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అని అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పడి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే, రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించాడు. రుజువు ఇప్పించేసి, ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి. ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరో ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే. మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. అతను వైసీపీ నాయకుడు సార్. చిల్లూరుపేట వాళ్ళది సొంత ఊరేమో నూజెండ్ల. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండల కేంద్రంలో నూతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉప అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రహ్లాద్ ఆచారి, టీడీపీ నేత రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటపతి రాజు, మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, ఆలయ కమిటీ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జోరుగా సాగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యపై నిషేధం విధించేలా ప్రైవేటీకరణ జరుగుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు బినామీలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలందరూ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ ఫోటో తీసుకో, సామాన్లు ఉంటాడు. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ కాలేజీలన్నీ కూడా మనవైపోతాయి, ప్రజలు అయిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు నా దగ్గర లేవంటున్నాడు. నేను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తా అంటున్నాడు. ప్రైవేట్ వాళ్ళ కంటే మనం చూసినాం అపోలో వాడుకో, లేకపోతే ఇంకో కిమ్స్ వాడుకో, స్టార్ వాడుకో, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేస్తారంట. అమ్మేస్తే చిన్నదానికి కూడా లక్షల్లో ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇప్పటికే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి భూములు కొనింది, హాస్పిటల్ కట్టింది, మెడికల్ కాలేజీలు కూడా దాదాపు పూర్తి కాబోతున్నాయి. వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటారు. దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలా. ఎందుకంటే పేదవాడికి వైద్యం రావాలన్నా, పేదవాడు MBBS చదివించుకోవాలన్నా గవర్నమెంటే కాలేజీలు ఉంటే బాగుంటది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.